ఈ మీనరాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాసరాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శనిలో జరుగుతోంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మనసంతా కూడా దుఃఖభరితంగా ఉంటుంది. ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. ఏదో గర్ల్ ఫ్రెండ్ వదిలేశాడు, ఎవడో బాయ్ ఫ్రెండ్ వదిలేసినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి ఈ విధమైనటువంటి మానసిక ఆందోళన అనేటటువంటిది మీకు వస్తుంది. ఇది పిల్లలు సరిగ్గా చదవరు, పిల్లలు అల్లర్లు, ఈ విధంగా మిమ్మల్ని అనేక రకమైనటువంటి అంశాలతో వీళ్ళు పీడిస్తూ ఉంటారు. ఆ తర్వాత గ్రహస్థితి ఏమిటి అంటే మనకి శని కుంభరాశిలో, రాహు చక్కగా మీనరాశిలో, గురుడు మే 1 నుంచి చక్కగా వృషభ రాశిలో, కేతువు కన్యారాశిలో ఉండడము, కుజుడు మేషరాశిలో ఉండడము 1 జూన్ 2024 సంవత్సరం నుంచి, రవి బుధ శుక్రులు వృషభ రాశి సంచారము, ఆ తదనంతరం సగం రోజులు ఈ యొక్క మిథున రాశి సంచారం. మీటల్ రీత్యా ఏమైపోయిందంటే మనకి ఇప్పుడు మీన రాశి వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది. బాగా పెరిగి చక్కగా చేసేటటువంటి ఉద్యోగంలో వర్క్లోడ్ని చక్కగా ఆస్వాదిస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు, ఏకాగ్రతతో లాయల్గా ఉంటారు సంస్థకి నమ్మకంతో. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇవన్నీ మంచి లక్షణాలతో జాబ్ చేస్తున్నప్పుడు మీకు జీతాలు పెంచుతారు, గుర్తింపులు వస్తాయి, మీ టీం వర్క్ని ఎంకరేజ్ చేస్తుంది కంపెనీ. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి చక్కగా. మీకు ఏ విధమైనటువంటి బకాయిలు ప్రభుత్వం ఉంచుకోదు. అలాగే చక్కగా మనకి ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళని యాజమాన్యాలు గుర్తిస్తాయి, పాపం వీళ్ళకి జీతాలు అవన్నీ పెంచుతాయి. అంటే ఆర్థిక పరంగా ఈ మీనరాశి వారికి ఏ విధమైనటువంటి అడ్డంకులు వీళ్ళకు ఉండదన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలండి, మనకి ఈ ప్రమోషన్స్ చూద్దాం. ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. చక్కగా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి మళ్ళీ ఒక దేశం కాకపోతే ఇంకో దేశానికి అప్లై చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగాలు విదేశాలకు వెళ్ళాలని కలలు కనేటటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళు కూడా తీరుతాయి. ఇక ఏమండి వాళ్ళంతా విదేశాలకు వెళ్తే ఎవరికి కావాలా, విదేశాలకు వెళ్ళకపోతే ఎవరికి కావాలా? రైతు గురించి 4 ముక్కలు చెప్పండి గురువుగారు. రైతు లేకపోతే మనకి తిండి లేదు, వెన్నుముక్క, రైతు వెన్నుముక్క మన దేశానికి అని చెప్పాడు. కరెక్ట్. అప్పటి నుంచి నేను ఇంతకుముందు ఒక రైతు గురించి 1 ముక్క 2 ముక్కలో చెప్పేవాడిని. ఆయన చెప్పింది కరెక్ట్ ఆ రైతు. కాబట్టి ఈ రైతులు ఏ పంటలు వేయాలి చెప్పమన్నాడు చక్కగా. కాబట్టి ఇప్పుడు మనకి జూన్ నెలలో రొటీన్గా వచ్చేటటువంటి పంట మీరు వరి వేస్తారు. వర్షాలు ఇంకా అప్పటికే స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి ఈ లోపల మనం ఈ ఎండాకాలంలో కూరగాయలు మనం వేసుకోవడం, ఆ తర్వాత చక్కగా ఇమీడియట్ పంటకు వచ్చేటటువంటి కమర్షియల్ క్రాప్స్ కూరగాయలు ఇలాంటివన్నీ వేయడము, తద్వారా రైతు మంచి ఆకుకూరలు ఇవన్నీ చేయడం మంచిదన్నమాట. పూల చెట్లు ఇవన్నీ కూడా. అదేవిధంగా ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు ఆక్వాకల్చర్ వాళ్ళు అవి వేయండి చక్కగా. చక్కటి లాభాలు మీరు తీయడం జరుగుతుంది. జన్మంలో ఉన్నటువంటి రాహువు చక్కగా మీకు అద్భుతమైనటువంటి అదృష్టాన్ని ఇస్తాడు, సడన్గా గ్రోత్ ఇస్తాడు మీకు. అలాగే గతంలో సడన్ డౌన్ఫాల్ ఇచ్చి మిమ్మల్ని ఏడిపించినటువంటి ఆయన ఇప్పుడు డెవలప్మెంట్ అనేటటువంటిది చూపిస్తాడు. ప్రతిదాన్ని కూడా హేతుబద్ధంగా ఆలోచించడము, సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధత అనేటటువంటిది మీరు చూసుకోవడము, ఇలాంటి విషయాల మీద మీకు ఏకాగ్రత అనేటటువంటిది చూపిస్తాడనమాట. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఆ విద్యార్థులంతా కూడా చాలా ఎక్కువగా చదవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోవడం అనేటటువంటిది తథ్యం. తర్వాత హార్డ్ వర్క్ విపరీతంగా చేయాలి. హార్డ్ వర్క్ చేసినా సరే మాకు గుర్తుండట్లేదు అనేటటువంటి వాళ్ళకి మరి కొన్ని చిట్కాలు ఉంటాయి, అవి తెలుసుకొని మనం చదువుకోవాలి చక్కగా. తర్వాత ఎవరికైతే వివాహాలు కావట్లేదో అటువంటి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. వివాహాలు చేసేటప్పుడు ఈ మ్యాట్రిమోనియల్కి వెళుతున్నారు. ఆ మ్యాట్రిమోని వాళ్ళు సింగిల్ కిడ్నీ ఉన్నవాడిని చేసేస్తారు. ఆ తర్వాత ఏకంగా డైరెక్ట్ ఇంపార్టెంట్నే చేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో. మరి నువ్వు అడుగుతావా మెడికల్ సర్టిఫికేట్ తీసుకురమ్మని, నువ్వు నపుంసకుడివి, నువ్వు నా సర్టిఫికేట్ రా అంటే ఒప్పుకోరు వాళ్ళు. కాబట్టి
ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అందరూ అలా చేయరు, కొంతమంది ఎక్కువ మంది మరి అలాగా అంటకట్టేయడం వల్ల ఈ వీళ్ళకు కూడా ఈ మగపెళ్లి వాళ్ళు కూడా అలా చేసుకోవడం, ఆడపెళ్లి వాళ్ళు కూడా మోసాలు వాళ్ళు ఏం తక్కువేం కాదు. ఈ విధంగా దీనివల్ల మరి జీవితాలు లైఫ్లు పోతాయి అనవసరంగా ఇద్దరివి కూడా. కాబట్టి అలాంటి మోసపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని ఈ యొక్క జన్మరాహు ఈ నెలలో ఇస్తాడు. కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా మనం నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలా, అవతల వాళ్ళకి కూడా మనం నిజాయితీ ఇవ్వడానికి ప్రయత్నించాలా. అప్పుడు ఏ విధమైనటువంటి గొడవలు ఇవన్నీ కూడా ఉండవన్నమాట. ఇక మనకి వ్యాపారాల్లో ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క ఈ ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఎక్కువ ఆర్థికంగా మీరు ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది వస్తుంది. ఎక్కువగా విదేశాలకు సంబంధించి ఈ మీన రాశి వాళ్ళకి చాలా బాగుంది. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది కొరవడుతుంది. చిన్న చిన్న విషయాల్లో కొట్లాటలు అవి గాలి వానగా మారి కొంచెం గొడవలు అవడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ భార్యకి కొంచెం అనారోగ్య సమస్యలు రావడం, దాని ద్వారా ఈ యొక్క భర్తకి కొంచెం హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కూడా ఆకస్మికంగా రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీ మీనరాశి వాళ్ళకి ఇంతకుముందు గతంలో మీతో పరిచయం ఉన్నటువంటి స్త్రీల వల్ల మీకు సమస్యలు రావడానికి జూన్ నెలలో మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు వాళ్ళు మీ లైఫ్లో. కాబట్టి అటువంటిప్పుడు మీకు వాళ్ళ సమస్యలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీన రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లల చదువుల విషయమై కొంచెం జాగ్రత్తగా వాటి మీద దృష్టి పెట్టడము. మా పిల్లలు కూడా బాగా చదవాలి, తర్వాత ఎంతైనా సరే డబ్బు ఖర్చు పెట్టడానికి ఒక ప్రెస్టేజ్ కోసం వెళ్ళి ఒక గొప్ప గొప్ప స్కూళ్ళల్లో వెయ్యాలి. గొప్ప అనేటటువంటిది స్కూల్లో బట్టి రాదు, వాళ్ళు చదివేదాన్ని బట్టి వస్తుంది. ఈ మీన రాశి వాళ్ళకి స్త్రీలకి వీళ్ళకి అశాంతిగా మనసు ఉండడం, అంటే మంచి ఉద్యోగం చేసే చోట వేరేగా ఉంది ఉద్యోగం, ఆ తర్వాత ఆఫీసులు వేరేగా ఉన్నాయి, ఇళ్ళు వేరేగా ఉన్నాయి, మేము కుటుంబానికి ఇంత సేవ చేస్తున్నాం, ట్రావెలింగ్ వెళుతున్నాం, పిల్లల కోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం, కానీ మాకు ఇంట్లో గుర్తింపు రావట్లేదు అని మానసికంగా పాపం వీళ్ళంతో మదన పడుతూ ఉంటారు. ఆడపడుచులు అత్తగారులు మమ్మల్ని అడగట్లేదు, మమ్మల్ని సంప్రదించడం లేదు, సంప్రదించకుండానే వాళ్ళే ఈ యొక్క పనులన్నీ కూడా చేసుకోవడం, మమ్మల్ని కించపరచడం ఇలా చేస్తున్నారు. కాబట్టి ఏమిటి పరిస్థితి అని మదనపడుతూ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క నెలలో కాస్త ఊరట అనేటటువంటిది జరుగుద్ది. ఈ మీనరాశి వాళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, అప్పులు కూడా చేస్తారు బ్రహ్మాండంగా. బంధుమిత్రుల వినోద కార్యక్రమాలకి తిరుగు లేదనమాట. మీరే హోస్టులు పార్టీలకు అన్నిటికీ కూడా. దాని ద్వారా మీకు పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరిగిపోతాయి, ప్రజాబలం బాగా పెరిగిపోతుంది, మిమ్మల్ని అభిమానించేటటువంటి వాళ్ళు బాగా పెరుగుతారు. మీ బంధువుల్లో ఉన్నటువంటిగా ప్రతి బర్త్డే ఫంక్షన్లకి, తర్వాత ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి, వీటికి కూడా ప్రతిదానికి వెళ్ళడం అనేటటువంటిది మీ యొక్క గొప్పతనానికి సూచన అనమాట. వెళ్తారు చక్కగా, డబ్బు ఖర్చు అయిపోయినా డోంట్ కేర్, అవన్నీ కూడా ఏం పట్టించుకోరు మీరు. కాబట్టి అనేక రకాలమైనటువంటి ఆదాయపు మార్గాలను ఎదుగుతూ ఉంటారు. ఈ దేశం వెళితే బాగుంటుందా, ఆ దేశం వెళితే బాగుంటుందా, ఈ వ్యాపారం చేస్తే బాగుంటుందా, ఆ వ్యాపారం చేస్తే బాగుంటుందా అని. అంటే అన్ని రకాలుగా కూడా మీ యొక్క ఆలోచన విధానము డబ్బులను సమకూర్చే పద్ధతుల్లో ఆలోచిస్తూ ఉంటారు. మీ యొక్క జాతకంలో ఈ నెల తల్లి యొక్క ప్రోత్సాహం చాలా అధికంగా ఉంటుంది. తల్లి యొక్క ప్రభావం వలన మీరు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే తండ్రి సంబంధించి పాపం ఎంతో కష్టపడి మరి మీ అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయినప్పటికీ కూడా తండ్రి తన బాధ్యతలను వేసుకొని తాను వీళ్ళ ఎదుగుదలకి ఇంకా ఎక్కువ అప్పులు చేయడం, లేకపోతే ఇంకా ఎక్కువ పరిశోధనలు చేయడం, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని ఈ తండ్రి చేయడం బాగుంటుంది. అలాగే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి పిల్లలు, సంతానం కలుగుతుంది, మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళంతా కూడా మరి లేకపోతే పిల్లలు, వీళ్ళ వల్ల వీళ్ళకి చక్కగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఆటలతో, వీళ్ళ సుఖ సంతోషాలతో వీళ్ళకి సంతోషం కలగడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీనరాశి వారికి మనము ఏనాటి శని జరుగుతుంది కదా, అందుకని శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే చక్కగా శనివారం నాడే కాకుండా ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణ చేయండి.
ముఖ్యంగా శనివారం నాడు చక్కగా శనీశ్వరుడికి తైలాభిషేకాన్ని చేయండి. ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరే వేసేయచ్చు. అంటే ఈ శని దేవాలయాల్లో అభిషేకం స్త్రీలు వేయకూడదు, స్త్రీలు రాకూడదు, లోపలికి రాకూడదు, పురుషులు వస్తే షర్టులు ఇప్పేయాలి, ఇవేమీ అవసరం లేదు నిబంధనలు. శనీశ్వరుడికి మళ్ళీ పూజ చేసిన తర్వాత కాళ్ళు కడిగేయాలా, నెగిటివ్ వైబ్రేషన్స్, దరిద్రం పోయింది, దరిద్రాన్ని ఇంటికి తీసుకురాకూడదు. తర్వాత ఈ యొక్క బట్టలు కూడా శనీశ్వరుడికి అక్కడే తలంటి స్నానం చేసేసి మీరు బట్టలు అక్కడే వదిలేసి మేము చక్కగా ఈ కాళ్ళు కడిగేసుకుని వచ్చేస్తాము. ఇలా మీరంతా కూడా వేరే వేరే వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి పిచ్చి పిచ్చి పనులు చేస్తే శనీశ్వరుడు ఇంకా యొక్క ఏలినాటి శని ప్రభావం ఇంకా అధికం అవుతుందన్నమాట. ఊరుకోడు శనీశ్వరుడు. మీరు తప్పులు చేసుకోవడం ఏమిటి, మీరు శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి, మీరు ఆయనకి అభిషేకం చేయడం ఏంటి, ఆయన ఇన్సల్ట్ చేస్తూ కాళ్ళు గడగడాలు, బట్టలు వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ వదిలేయడాలు, ఆ చెప్పిన వాడికి బుద్ధి లేకపోతే చేసేవాడికైనా ఉండాలి. కాబట్టి ఇలా జాగ్రత్తగా ఒక పద్ధతిలో మీరు చేసుకున్నప్పుడు మంచిగా శనీశ్వరుడు ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రంతో జపం చేయండి. అలాగే శనివారం నాడు చక్కగా మీరు ఏం చేయాలంటే వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు చక్కగా పూజ చేయండి శనివారం నాడు. మరి శని గురించి భయపెట్టేటటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. మా అమ్మగారు కూడా ఎవరైనా శనీశ్వరుడు పంతులు గారు ఒకసారి వచ్చాడు, ఇక్కడ శని ఇక్కడ ఆయిల్ ఇక్కడ పెడుతున్నానండి మీ వరండాలో, ఇప్పటికే బయటికి వెళ్ళి వస్తాను, ఇంకో చోటకి వెళ్ళి వస్తానని ఇంకో కస్టమర్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఎందుకు పెట్టారు, పెట్టనివ్వలేదన్నమాట. అంటే ఆ భయం మీరు పోగొట్టుకోండి, చక్కగా చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంది. శుభమస్తు.